వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల రెండో జాబితా విడుదలైంది. 27 మందితో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సామాజిక సమీకరణాల ప్రకారం మార్పులు చేర్పులు చేసినట్టుగా చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం తప్పకుండా ఇస్తామన్నారు. అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీగా శాంతమ్మ, అరకు ఎంపీగా భాగ్యలక్ష్మి ప్రకటించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు ప్రమోషన్ ఇస్తూ రాజ్యసభ ఎంపీ ఆఫర్ ఇచ్చారు. మరొక 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది వైసీపీ పార్టీ. ఇక తిరుపతి నుంచి భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లు ప్రకటించారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్ పేరు ప్రకటించారు. ఇక కదిరి నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్, అలాగే ఎర్రగొండపాలెం ఎస్సీ స్థానానికి తాటిపత్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య, పెనుగొండ నుంచి కేవీ ఉషశ్రీ చరణ్, అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి బెల్లంపల్లి శ్రీనివాసరావు, అరకు నుంచి ఎస్టీ సామాజిక వర్గంలో గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ సామాజిక వర్గం స్థానానికి సంబంధించి మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు బాధ్యతలు అప్పగించారు. ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ పేర్లను ఫైనల్ చేశారు. ఇక రాజమండ్రి రూరల్ బాధ్యతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు అప్పగించారు. విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, అలాగే రాజాం స్థానానికి డాక్టర్ తాలే రాజేష్, అనకాపల్లి నుంచి మలసాల భరత్ కుమార్, పాయకరావుపేట నుంచి కంబాల జోగులు, పి గన్నవరం ఎస్సీ స్థానానికి విప్పర్తి వేణుగోపాల్ పేరును ప్రకటించారు. ఇక పిఠాపురం నుంచి చూస్తే వంగా గీత, జగ్గంపేట నుంచి తోట నరసింహం, పోలవరం ఎస్టీ స్థానానికి తెల్లం రాజలక్ష్మి పేర్లు ప్రకటించారు. ఇంతకుముందు 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక 27 స్థానాల్లో కొంత మార్పులు చేర్పులు, కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేశాము. ఎవరైతే ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపుకి అవకాశం చేయాలనేది, అలాగే పాత వాళ్ళు కూడా వాళ్ళని పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీ తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. ఇంతకుముందు 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక 27 స్థానాలు